హలో హలో చెప్పండి, ఎవరండి మీరు? పామిడి పోలీస్ స్టేషన్ అండి? అవునండి, మీరు ఎవరండి? ఇక్కడ మోడల్ స్కూల్ దగ్గర ఎంట్రన్స్ లో ఒక అమ్మాయి పడిపోయిందండి, యాక్సిడెంట్ అయ్యి. మీరు తొందరగా రావాలి. వస్తున్నాం లేండి. అసలు ఎలా జరిగింది అమ్మాయికి? ఇక్కడ వెంటనే మన ఏపీ మోడల్ స్కూల్ దగ్గర ఒక అమ్మాయి నిస్పృహలో చనిపోయింది. అంతా చూస్తే బ్లడ్ గా ఉంది. వెంటనే మీరు రండి. మీరే రండి, ఫోరెన్సిక్ ల్యాబ్ చెక్ చేయండి. నిస్పృహ స్థితిలో ఉంది, ఊపిరి చూస్తే ఆడటం లేదు. చూడండి ఒకసారి. అది ఏమో ఇంకా డీటెయిల్స్ తెలియకపోతే చెక్ చేయండి. She is in death condition. Already చనిపోయింది. ఓకే, మీరు వెంటనే చెక్ చేయాలి. చెక్ చేస్తామండి. అంటే అమ్మాయి వాళ్ళ ఐడెంటిటీ కార్డు దొరికింది, మేము ఫోన్ చేస్తాము. వాళ్ళ పేరెంట్స్ అండి? అవునండి, చెప్పండి ఏం జరిగింది మా అమ్మాయికి? మీ అమ్మాయి ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ టర్నింగ్ చోట నిస్పృహ స్థితిలో చనిపోయింది. మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి రండి అండి. అవునండి, వస్తామండి వెంటనే వస్తామండి. ఓకే అండి. అమ్మాయి వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఉన్నాయండి. ఇది అమ్మాయిని బలంగా కొట్టిన స్టిక్, తలకి దెబ్బ తగిలింది కాబట్టి. ఇదిగోండి అమ్మాయి వాళ్ళ రింగ్, హ్యాండ్ రింగ్, వాచ్. ఇవన్నీ మీరు టెస్ట్ చేసి నాకు ఎంత వీలైతే అంత త్వరగా నాకు రిపోర్ట్స్ కావాలండి. ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి కాబట్టి. ఓకే, వెంటనే వెళ్ళండి. 24 hours లో నేను మీకు టెస్ట్ అన్ని చేసేసి రిపోర్ట్స్ మీకు. ఓకే అండి. హలో, ఇందులో వాళ్ళ పేరెంట్స్ అండి? పావిడి పోలీస్ స్టేషన్కి రండి. మీ అమ్మాయి మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మేము కొంచెం మీ నుంచి తీసుకోవాలనుంది ఇన్ఫర్మేషన్. వెంటనే రండి. ఓకే రండి. గుడ్ మార్నింగ్ అండి, కూర్చోండి. మీ అమ్మాయి మొన్న మన ఏపీ మోడల్ స్కూల్లో చనిపోయింది కదా? నేను చేస్తానండి. మీ అమ్మాయిని అంత క్రూరంగా చంపిన వాడిని కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదండి. వాడిని జైలు గ్యారెంటీ వేయాల్సిందేనండి. వేస్తానండి. మీ అమ్మాయి పక్క నేను 100% సపోర్ట్ ఇస్తాను. కోర్టు వాళ్ళలో కూడా మీ కేసు గెలుస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోయింది అనే ఉద్దేశంతో కొంచెం సపోర్ట్ ఎక్కువే ఉంటుందండి. నేను ఇప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవాలి. మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. సార్ ఏం కాదు సార్, మీ అమ్మాయికి ఏం కానివ్వండి. చాలా గారాభంగా పెంచుతున్నాం సార్. మాకు అమ్మాయి ఒకటే సార్, మాకు ఎవరు లేదు సార్. ఏం కాదండి, మీ అమ్మాయిని న్యాయం పడిపే ఉండిస్తాము అంటున్నాం కదా. ఏం కాదండి. మీ పేరేంటి? అరుణ్. అమ్మాయి పేరేంటండి? హిందూజ. అమ్మ మీ భార్య? అవునా, ఓకే. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ రాస్తే ఫస్ట్ మనం ఎలాంటి యాక్షన్ అయినా తీసుకునేది ఉంటుందన్నమాట. అందుకే ఈ ఇన్ఫర్మేషన్. మేము అమ్మాయి యొక్క వెంట్రుకలు, కడియము మరియు బ్యాంగిల్, ఐడెంటిటీ కార్డు అన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామండి. అక్కడ నుంచి రిపోర్ట్స్ వస్తే కోర్టుకి వేయాలి. మేము ఎవడో వాడు హంతకుల్ని పట్టుకోవాలి. చేస్తామండి, ఇది ఖచ్చితంగా. సైన్ చేయండి మీరు. మా అమ్మాయికి మీరే ఎలాగైనా న్యాయం చేయాలి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలను.
ధన్యవాదాలు. హలో లాయర్ గారు, క్రిమినల్ లాయర్ గారు అని మాట్లాడుతున్నది. చెప్పండి సార్. ఈరోజు మన స్టేషన్కి రండి, మీతో ఒక కేసు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. వెంటనే రండి గారు. సరే సార్, డెఫినెట్ గా వస్తాను ఇప్పుడే. ఓకే రండి. నమస్తే సార్. కూర్చోండి లాయర్ గారు. బాగున్నాను లాయర్ గారు. ఏం సార్, ఏం కేసు వచ్చింది మళ్ళా? ఈరోజు చాలా ఘోరం అండి. అమ్మాయి హిందూజా అనే అమ్మాయిని ఏపీ మోడల్ స్కూల్ ఉందా, మన ఏపీ మోడల్ స్కూల్లో అక్కడ ఎంట్రన్స్ దగ్గర బాగా బలంగా ఒక రాడ్ తీసుకొని కొట్టారు. మొత్తం రక్తం అయింది. వాళ్ళ పేరెంట్స్ చూస్తే చాలా బాధపడుతున్నారా. మేము ఆ కేసుని ఎలాగైనా డీల్ చేయాలి, ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలని మిమ్మల్ని పిలిపించాను. ఆ అమ్మాయి ఏపీ మోడల్ స్కూల్ సెకండ్ ఇయర్ అంట. మనము స్కూల్కి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేద్దాము. సరే సార్, వెళ్దామా ఇప్పుడు? సరే సార్, వెళ్దాం. ఏంటి ఇలా వచ్చారు? నేను కామెడీ సిఐ మేడం గారు, మీరు మోడల్ స్కూల్ ప్రిన్సిపలా? అవునండి. మీ స్కూల్ యొక్క మన బార్డర్ దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది కదా, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలని వచ్చాను. దయచేసి సహకరించండి. ఓకే అండి. సిఐ సార్ మేడం లాయర్ గారు వచ్చారు. ఇద్దరిని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అమ్మాయి ఏ క్లాస్ అండి? సెకండ్ ఇయర్ అండి. అమ్మాయి వాళ్ళ క్లాస్ చూపిస్తారా మాకు? ఓకే. సార్కి మేము వెళ్ళి క్లాస్లో ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను ఎవరనుకుంటున్నా? మీ సిఐ సార్. మొన్న మీ స్కూల్ దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయి ఎంత పోయింది, దానికి కారణమైన వాళ్ళు ఒక్కరిని కూడా వదిలిపెట్టను. మర్యాదగా బయటికి వస్తే బాగుంటుంది, లేదంటే వాళ్ళ కథ వేరే ఉంటుంది. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరా? బాయ్స్ పోగొట్టుకురా. ఆ అమ్మాయి క్లాస్ రూమ్ లో ఏదో వీడియో చేస్తుంది. చాలా బాగుపడుతుంది. అమ్మాయి మంచి అమ్మాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరు రా వాళ్ళు? అమ్మాయి ఎలాంటిది? మేడం, నాకు నిన్న సిఐ సార్ ఫోన్ చేసి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది మేడం, ఇట్లా పుణ్యం చేసింది అని చెప్పి నాకు ఇన్వెస్టిగేషన్ నుంచి ఆయన ఫోన్ చేసి చెప్పారు. నేను కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి ఆ అమ్మాయి ఇంకా ఎలా ఉంటుంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అమ్మాయి చాలా మంచిది అండి. సింగిల్ పేరెంట్ ఏమంటే చాలా కాలేజ్ అమ్మాయికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అమ్మాయిని ఒక ఇలా జరగడం అంటే చాలా నేరము. అయినా కూడా ఇలా జరిగింది అంటే అని. సో నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, పేరెంట్కి చెప్పారా లేదా? పేరెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు, వస్తూ ఉంటారు. కానీ అమ్మాయి చాలా టాలెంటెడ్, మంచిగా చదువుతుంది, అందరితో బాగా ఉంటుంది. మరి వాళ్ళు ఏమైనా శత్రువులు ఏమైనా ఉన్నారేమో. సింగిల్ పేరెంట్ అమ్మాయి. యాజ్ ఏ ప్రిన్సిపల్గా నా వంతు సహాయం నేను చేస్తాను. ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు. సరే మేడం, డెఫినెట్గా. థ్యాంక్ యూ. సిఐ సార్. చెప్పండి మేడం. సార్, నేను ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తున్నాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అక్కడికి వెళ్ళి మీరు కూడా రండి సార్, నేను కూడా వెళ్తున్నాను అక్కడికి. ఓకే ఓకే మేడం. సరే సార్, ఓకే సార్. స్టార్ట్. ఎవరో మత్సారంగా ఒప్పుకుంటే మర్యాద. ర్యాగింగ్ కావాలనే మీకు ఏం చేయలేదు. ఇంతమంది చెప్తున్నారు చేయరన్నారు. ర్యాగింగ్ 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 కావాలి మీకు. ర్యాగింగ్ ఫింగర్ పెట్టండి దీంట్లో. ఇందులో ఒకటి పెట్టండి. ఇంకా చెయ్యి పెట్టు. ఇందులో ఒకటి పెట్టు. ఇంకో చెయ్యి పెట్టలే. పెట్టరా, ఫస్ట్ పెట్టు. పెట్టు ఇంకోటి. పోండి, కూర్చోపోండి. ఇప్పుడు ఎవరు చేసినారో తెలుస్తారు. పని ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా మేడం? నాకు సిఐ సార్ ఫోన్ చేసి ఇక్కడ హాస్పిటల్ ఎవిడెన్స్ ఏమైనా దొరికితే తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ అమ్మాయి హెడ్కి ఈ రాడ్తో కొట్టారు. దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఆ కొట్టడం వల్ల బ్రెయిన్లో నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. అది కాక తన బాడీ మీద కూడా కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. సో
ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ మీకు ఇస్తాము. మీరు ఏదైనా టెస్ట్ చేసుకునేకైతే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయిపోయాము, మ్యాచ్ చేయాలి. సరే మేడం, మాకు రిపోర్ట్స్ చూపిస్తారా? ఇవి రిపోర్ట్స్. నెక్స్ట్ అమ్మా సరే మేడం, నేను హలో మేడం, ఏమన్నా రిపోర్ట్స్ ఏమన్నా వచ్చినాయా మేడం? వచ్చినాయి సార్. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పారు మేడం. వచ్చేయండి సార్ ఇక్కడికి. వస్తున్నారండి మేడం. సరే సార్. ఏం మేడం ఏ రిపోర్ట్స్? ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ అన్ని వచ్చాయని మేడం చూపించారు. అన్ని ఉన్నాయి సార్. ఈ ఫింగర్ ప్రింట్స్ బట్టి అక్కడున్న ఈ ఫింగర్ ప్రింట్స్ ని బట్టి ఏమైనా మ్యాచ్ అయితే మనం పట్టుకొని జైల్లో వేయండి సార్. ఇదండి మేడం, ఇందులో మాకు డౌట్ ఉన్న వాళ్ళలో ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వచ్చాను. వాళ్ళలో దీనికి ఏమైనా మ్యాచ్ అయ్యిందో చెక్ చేయండి మేడం. ఒక 1 hour మీరు వెయిట్ చేస్తే నేను అన్ని టెస్ట్ అన్ని చేసి మీకు ఎవరిదో సరే మేడం. సార్ అనే అబ్బాయి ఫింగర్ ప్రింట్స్ ఈ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యి సో తనే అయి ఉండొచ్చు. అవునా? సరే మేడం, మీరు ఆ ఎవిడెన్స్ రిపోర్ట్స్ అన్ని మాకు ఇచ్చేస్తే మేము కోర్టులో చూసుకుంటాం. ఇవి ఆ అమ్మాయి అన్ని శాంపిల్స్ అన్ని చేసిండేవి. మేము వెంటనే యాక్షన్ తీసుకోవడానికి ప్రూఫ్స్ దొరికాయి. ఓకే సార్. చెప్పండి. నేను మోడల్ స్కూల్కి వెళ్ళి వాడిని అరెస్ట్ చేసుకొని తీసుకొని వస్తాను. వాళ్ళ ప్రిన్సిపల్ మేడం కడిగి వాడి డీటెయిల్స్ అన్ని తీసుకొని వస్తాను. మీకు కూడా ఒకసారి సెండ్ చేస్తాను మేడం. సరే సార్. మేడం, మేము మొన్న ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు కొంతమంది ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము. 3 అబ్బాయిలు అనుమానంగా ఉంటే అమ్మాయిని ర్యాగింగ్ చేసినారంట వాళ్ళు. మాకు వచ్చిన డీటెయిల్స్ ర్యాగింగ్ చేసి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు రాడ్ తీసుకొని కొట్టారంట. మాకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అబ్బాయి యొక్క డీటెయిల్స్ చెప్పండి మేడం, మేము రాసుకుంటాం సార్. అబ్బాయి పేరు అరుణ్. మదర్ ఫాదర్ సుబ్బమ్మ పుల్లయ్య. 284848682894. ఇది వాళ్ళ నెంబరు, ఇవి డీటెయిల్స్. నేను అబ్బాయిని వెంటనే కస్టడీలోకి తీసుకుంటున్నాను. అరెస్ట్ చేస్తున్నామండి. దయచేసి సమాధానం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. మొన్న నేను వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళలో 3 ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నా. నేను 3 లేను. వీళ్ళలో ఎవరా సరా ఆశ్రమ అనుకుంటున్నారా? 6 పిల్లల ప్రాణాలంటే రైడింగ్ కావాల్సి వస్తుంది. రైడింగ్ కావాల్సి వస్తుంది నీకు స్టేషన్కి. నమస్తే సార్. కూర్చోండి. ఏం సార్, మా క్లయింట్ అరెస్ట్ చేస్తున్నారంట? మీ క్లయింట్ చేసిన గంగారం తెలుసా? ఏం చేశారు సార్? ఒక ఆడపిల్లని ఘోరంగా కొట్టి చంపాడు మీ క్లయింట్. దానికి ప్రూఫ్స్ ఏం సార్? చూడండి డిఫెన్స్ లాయర్ గారు. ఇలాంటివి ఎన్ని కావాలన్నా మేము తెప్పించుకుంటాం, కానీ ఫేక్ సార్. అవునా? కోర్టులో ఇవి ఫేక్ రియల్ రుజువు అవుతుంది అండి డిఫెన్స్ లాయర్ గారు. కోర్టులో చూద్దాం రండి సార్. సరేనండి. బాయ్స్ గుడ్ మార్నింగ్ మై లార్డ్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్స్. థాంక్ యూ లార్డ్. వాట్స్ దిస్ కేస్? డిఫెన్స్ లాయర్. గుడ్ మార్నింగ్ మై లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రొసీడ్. లార్డ్, ఏ తప్పు చేయలేని నా క్లయింట్ అరుణ్ని పోలీస్ స్టేషన్లో కఠినంగా కొట్టారు. అంతేకాక నేను వెళ్ళి బెయిల్ ఇవ్వమని అడిగినా కూడా వాళ్ళు బెయిల్ ఇచ్చే కుదరదు అని చాలా గట్టిగా చెప్పారు. ఏదో విధంగా మాకు న్యాయం చేయాల్సింది మీరే లార్డ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మై లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రొసీడ్. మోడల్ స్కూల్లో ఒక హత్య జరిగింది. అది నేరస్తుడు ఈతనే. ఈయన చాలా ఘోరంగా క్రైమ్ చేసి ర్యాగింగ్ చేసి కట్టితో కొట్టింటే బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. సో అమ్మాయిలకి జాగ్రత్త అనేది లేదు.
జాగ్రత్త తెప్పించాలి అని అంటే మనం క్రైమ్ చేసిన వాళ్ళకి జైలు శిక్షనో మరణ శిక్షనో ఖచ్చితంగా వేయాలి. అందుకు నేను ఇక్కడికి న్యాయస్థానానికి వచ్చాను. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూడండి. ఓకే, ఇస్ దేర్ ఎనీ ఇన్ఫర్మేషన్? ఐ విల్ ప్రొసీడ్ సిఐ సార్ కామెడీ. కామెంట్ సిఐ సార్, కామెంట్ సిఐ సార్, కామెంట్ సిఐ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్రొసీడ్. మన కామెడీ ఏపీ మోడల్ స్కూల్ దగ్గర ఒక అమ్మాయిని ఘోరంగా హత్య చేశారు. అక్కడ వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళి చూడగా ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళని పిలిపించి అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమేమి దొరికాయంటే అమ్మాయి ఒక బ్యాంగిల్, వాచ్, ఐడెంటిటీ కార్డ్, అమ్మాయిని కొట్టిన రాడ్ ఇవన్నీ దొరికాయి. అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇన్వెస్టిగేషన్ చేయగా కొంతమంది ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. నేను వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్ళి నాకు డౌట్ ఉన్న వాళ్ళ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకొని దాంతో ఏమైనా మ్యాచ్ అయ్యాయని చెక్ చేస్తే అరుణ్ అనే ఈ నీచుడు వచ్చాయి మైలా. వీడిని ఎలాగైనా శిక్షించాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ కూతుర్ని ఎంతోగా గాఢంగా సాకారు. వీడిని ఖచ్చితంగా శిక్షించాలని వినిపిస్తున్నారు మైలాడ్. మైలాడ్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి మైలాడ్. ఇవాళ మైలాడ్. థ్యాంక్ యూ మైలాడ్. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Yes, my lord. Proceed. I am requesting government hospital doctor to give advices to you. Shall I proceed, her? Proceed. Good morning, madam. These are the evidence. ఆ అమ్మాయిని ఆ రాడ్తో వాళ్ళు చాలా గట్టిగా కొట్టారు. దాంతో తన బ్రెయిన్ లో ఉండే నర్వ్స్ అన్ని చాలా క్రిటికల్ గా డ్యామేజ్ అయ్యాయి. ఆ రాడ్ మీద ఆమె బాడీ మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ తో ఆ అబ్బాయి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. సో తనే So, my lord, I am requesting in the evidence దొరికిన ఇన్ని రిపోర్ట్స్ దొరికిన తర్వాత కూడా ఈ క్రిమినల్ చేసిన అతనికి ఖచ్చితంగా జైలు శిక్ష విధించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి క్రైమ్స్ ఇంకా ఎప్పుడూ జరగకుండా జైలు శిక్ష విధించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరి వాదనలు విన్న తర్వాత ముద్దాయి అరుణ్ దోషి అని తేలింది కనుక ముద్దాయి అరుణ్కి 376 సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాల కఠినగార శిక్ష విధించడం జరిగింది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. థ్యాంక్ యూ మై లార్డ్. చూశారన్నా, మన కోర్టులోనే నీ కూతురు యొక్క శవానికి, నీ కూతురు యొక్క చావుకి ఒక వాల్యూని తెచ్చిపెట్టాను. ఈ నీచుని 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది మన థ్యాంక్ యూ మై లార్డ్, మాకు న్యాయం జరిగించినందుకు. థ్యాంక్ యూ.